ఇవాళ వీడియోలో పాత చీరలతో క్రియేట్ చేసిన 2 పీస్ డ్రెస్ మోడల్స్ 2 వెరైటీస్ చూపిస్తాము 3 శారీస్తో. ఇవి వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు రిఫరెన్స్ పిక్ షేర్ చేస్తున్నాము. కంఫర్టబుల్గా ఉంటాయి, అలాగే ఆఫీస్ వేర్గా కూడా వేసుకెళ్ళచ్చు. లాంగ్ ఫ్రాక్స్ అవి ఆఫీస్కి డైలీ వేసుకెళ్ళారు కదా, ఇలా 2 పీస్ డ్రెస్సెస్ అయితే వేసుకెళ్ళచ్చు. శారీస్తో స్టిచ్చింగ్ చేయించుకోవడం వల్ల కంఫర్ట్ ఏంటంటే ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. డ్రెస్ మెటీరియల్స్తో ప్యాంట్ క్లాత్ అనేది అన్నిటికీ మంచిగా రావు, సో ఇవి మ్యాచింగ్గా కూడా ఉంటాయి. ఇంకా స్కార్ఫ్తో కానీ మీకు నచ్చిన చున్నీతో కానీ పెయిర్ చేసుకోవచ్చు. 2 కాటన్ శారీస్తో డిజైన్ చేసాము. ఒకటేమో టిష్యూ శారీ. మనకి ఛానల్లో మీరు చూస్తే ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియో 43K వ్యూస్ వచ్చాయి రీసెంట్ టైమ్స్లో అప్లోడ్ చేసిన వీడియో. ఓల్డ్ శారీస్తో డ్రెస్సెస్ ఇలా చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత 20 మెంబర్స్ వరకు మనకు ఆర్డర్స్ ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇద్దరివి షేర్ చేసాము శారీస్తో డ్రెస్సెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. ఒకటేమో లాంగ్ ఫ్రాక్స్ చెప్పాము మంచి కాస్ట్లీ శారీస్తో. నెక్స్ట్ ఏమో మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో వాళ్ళ ఓల్డ్ శారీస్ తీసుకొచ్చి ఇలా చేయించుకున్నారని చూపించాము. ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయి. చున్నీస్తో కూడా మనకి డ్రెస్సెస్ క్రియేట్ చేయమన్నారు. అవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాం. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి బిఫోర్ స్టిచ్చింగ్ చేయకముందు శారీస్ 3 శారీస్. ఈ టిష్యూ శారీకేమో లేస్ వచ్చింది, లేస్ని పీకేసాము. ఇవి 2 కాటన్ శారీస్. ఇక్కడ లైనింగ్స్ ఐరన్ చేస్తున్నాము. మనం రీసెంట్గా గోవింద నామాలు దోది కుర్తా షేర్ చేసాం కదా, సేమ్ అదే అవుట్ఫిట్ మనకి ఆర్డర్ వచ్చింది. ఇవే ఇక్కడ ఎక్కువ చేయించుకుంటున్నారు, సో చిన్నపిల్లలకి బాగుంటాయి చక్కగా. ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాము. అవుట్ఫిట్స్ అన్ని డిజైన్ చేయటం కంప్లీట్ అయిపోయాయి. ఒక్కొక్కటి ఎలా వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తాము. టిష్యూతోనేమో మోడల్గా క్రియేట్ చేసాము. ఇంకా రిమైనింగ్ 2 కాటన్ శారీస్వి నార్మల్ 2 పీస్ డ్రెస్సెస్ కానీ డిజైన్ చేసాము. ఇవి కార్డ్ సెట్స్ కూడా అంటారు. వీటిల్లో ఇంకా చాలా మోడల్స్ చేసుకోవచ్చు 2 పీస్ డ్రెస్సెస్లోనే. ఎలాంటివి చేసుకోవచ్చో రిఫరెన్స్గా మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాము. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఫస్ట్ కాటన్ శారీస్తో చేసి చూపించేస్తాము. నార్మల్గా ప్యాంట్ టాప్ వస్తుంది. ఈ లెంత్ అనేది ఉన్నదంతా పెట్టుకోవచ్చు, శారీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బోర్డర్ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ డ్రెస్కి ప్యాంట్కి కింద బోటమ్ పార్ట్లో యూజ్ చేసాము. అలాగే షోల్డర్స్ దగ్గర ఎంత లెంత్ వచ్చిందో ఆ లెంత్ మొత్తం యూజ్ చేసాము. నెక్ బేసిక్ మోడల్ ఇచ్చేసాము. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. కాటన్లో కూడా ఐరన్ లేకుండా ఉంటాయి, అవి తీసుకుంటే బాగుంటాయి. డైలీ వేర్కి మల్ కాటన్ ఇవి బాగోవు, అంటే వాటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి కదా. డ్రెస్ మోడల్ నార్మల్గానే వస్తుంది, పంజాబీ డ్రెస్ లాగా. లోపల బ్లాక్ లైనింగ్స్ యూజ్ చేసాము. ప్యాంట్కి లైనింగ్ వస్తుంది, టాప్కి లైనింగ్ వస్తుంది. ప్యాంట్కి ఏమో ఎలాస్టిక్ యూజ్ చేసాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది. కొంతమంది ఓన్లీ బ్యాక్ సైడ్ వరకే ఎలాస్టిక్ వేస్తారు కదా, అలా ఉండదు. ఇంకా డ్రెస్ బ్యాక్ లుక్ అయితే హైనెక్ ఇచ్చేసాము. బోర్డర్ పార్ట్ పైనుంచి కింద వరకు బోర్డర్ వస్తుంది కదా శారీకి, సేమ్ అది మొత్తం యూజ్ చేయటం వల్ల మనకి శారీ వేస్ట్ అవ్వదు. లెంత్ కూడా ఎక్కువ ఇప్పుడు ఫ్యాషనే కాబట్టి వేసుకోవచ్చు. శారీతో చేయించుకోవటం వల్ల కావాల్సినంత లెంత్ అనేది పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ డ్రెస్ ఇక్కడ ఇక్కత్ ప్రింట్ మోడల్ లాగా వచ్చింది. నెక్ బేసిక్ మోడల్, సింపుల్ నెక్స్ ఇచ్చేసాము 2 డ్రెస్సెస్కి. ప్రీవియస్ చూసిన లాగే ఇది కూడా సేమ్ టాప్ అండ్ ప్యాంట్ మోడల్లో స్టిచ్ చేసాం. శారీలో వచ్చిన బోర్డర్ని, టాప్ సైడ్ బోర్డర్ని మనం కింద సైడ్ అటాచ్ చేసాం. ఇక్కడ కూడా కట్స్ వస్తాయి. నార్మల్ పంజాబీ డ్రెస్ ఎలా ఉంటుందో అలానే లోపల బ్లాక్ లైనింగ్ యూజ్ చేసాము. లైనింగ్స్లో కూడా క్వాలిటీ ఉంటాయి. ఇలాంటివి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే వితౌట్ లైనింగ్ 900 పడుతుంది. ప్యాంట్కి ఎలాస్టిక్ వచ్చేస్తుంది. ఈ మోడల్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి లైనింగ్ 4.5 మీటర్స్ పడుతుంది మీడియం సైజ్ వాళ్ళకి. మెజర్మెంట్ పెరిగే కొద్దీ హెల్దీగా ఉన్న వాళ్ళకి 5.5 నుంచి 6 మీటర్స్ కూడా పట్టొచ్చు. స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రం 900 ఉంటుంది. డ్రెస్ బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టేశాము. ప్యాంట్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నార్మల్ గానే వచ్చేస్తుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. కాటన్ శారీస్ కదా, సమ్మర్ కి కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ ఐరన్ చేసే పని లేకుండా ఇలాంటి శారీస్ తీసుకుని మంచిగా డ్రెస్సెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. టిష్యూ శారీతో చేసాము. ఇక్కడ క్రేప్ లైనింగ్స్ యూజ్ చేసాము. ఫ్యాబ్రిక్ ని బట్టి లైనింగ్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇక్కడ నెక్ షేప్ కూడా సింపుల్ నెక్ షేప్ ఇచ్చాము. ఇక్కడ కింద అంబ్రెల్లా లాగా వస్తుంది. హ్యాండ్స్కి ఏమో రఫుల్స్ ఇచ్చాము. ఈ రఫుల్ కూడా ఫ్లేర్ అనేది ఎక్కువ ఇచ్చాము. శారీతో చేసాం కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ వస్తుంది. మరీ బాగా ఫ్లేర్ రావాలి అంటే ఇంకా 6, 7, 8 మీటర్స్ ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటాము మోడల్ని బట్టి. శారీతో డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి. దాని తర్వాత టాప్కి మనం ఎంత ఫ్యాబ్రిక్ ఉంటుందో వాటితో డిజైన్ చేస్తాము. ప్యాంట్కి ఇలా ఎలాస్టిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వస్తుంది. టిష్యూ క్లాత్ కదా, ఇది స్టిచ్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. క్రేప్ వాటిని ఇలా లోపల కూడా ఇలా లైనింగ్స్ వచ్చేసి మనం ఓవర్లాక్ అన్నీ నీట్గా చేస్తాము. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ టాప్కి కూడా లోపల క్రేప్ లైనింగ్.
డ్రెస్ బ్యాక్ సైడ్ హై నెక్ ప్యాటర్న్ ఇచ్చేసాము. ప్యాంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్, ఏం చేంజ్ అవ్వదు. ఈ శారీకి లేస్ వచ్చింది వైట్ కలర్ పాల్తో, అది తీసేసాము. ఇలాంటి మోడల్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే 1500 పడుతుంది వితౌట్ లైనింగ్. మీడియం సైజ్ వాళ్ళకి ఈ మోడల్ చేయించుకోవడానికి 5.5 మీటర్స్ లైనింగ్ పడుతుంది. క్రేప్ కాటన్ దేనికి తగ్గట్టు దానికి మేము వేసి స్టిచ్చింగ్ చేస్తాము. లేదా మీరు మాకు లైనింగ్స్ పంపించినా మేము స్టిచ్చింగ్ చేసి మీకు డెలివరీ చేసేస్తాము. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా షాప్కి రాలేకపోయినా కొరియర్ చేస్తే మేము స్టిచ్ చేస్తాము. ఇవేనండి ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.